అజరామరం అమరావతి. ఇకపై ప్రతి ఆంధ్రుడు కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మా రాజధాని అమరావతి అని చెప్పేసి కాలర్ ఎగరేసుకొని చెప్పుకునేటువంటి పరిస్థితి మరో 2 రోజుల్లో రాబోతుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆ యొక్క తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి ఆ బిల్లు పంపించిన నేపథ్యంలో మరో 2-3 రోజుల్లో కేంద్ర కేబినెట్ అప్రూవల్తో పాటు పార్లమెంట్లో కూడా ఈ యొక్క బిల్లు ఆమోదం పొందబోతోంది. మరి ఈ అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఏ రాష్ట్ర పౌరుడైనా కూడా వాళ్ళ రాజధాని ఏది అంటే సగర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి అసలు అది పెద్ద క్వశ్చనే కాదు మిగతా రాష్ట్ర వాళ్ళకి. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాత్రం 2019 నుంచి 2024 మధ్య నిజంగా తల దించుకున్నటువంటి పరిస్థితి. అది ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా అది ఎన్నటికీ మర్చిపోలేరు. తెలుగు రాష్ట్ర ప్రజలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పాలన చూశారో వాళ్ళ చిరకాలం గుర్తుంటుంది ఆ రాజధాని విషయంలో ఏం జరిగిందో ప్రత్యేకంగా పదే చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిని ఏ విధంగా నిలబెట్టాలనుకున్నాడో, ప్రజల ఆత్మగౌరవాన్ని అంతే బలంగా స్థిరంగా నిలబెడతామని చెప్పేసి దాన్ని మాటల రూపంలో కాదు చేతల రూపంలో ఇంకెవరు కదిలించకుండా ఆ యొక్క ఏదైతే బిల్లుని పాస్ చేయించినటువంటి విషయంలో కేంద్రానికి కూడా ఆ యొక్క బిల్లుని పంపినటువంటి నేపథ్యం. మరి ఇప్పుడు రానున్న రోజుల్లో అమరావతి పరిస్థితి ఏ విధంగా ఉండబోచ్చు, ఇప్పుడు చట్టబద్ధత కల్పించిన విషయాన్ని బట్టించి ఈ అంశం గురించి మీరే ఉంటారు? ఇప్పుడు చాలా మందికి చాలా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజలైతే ఎలాంటి అనుమానం లేదు, మిగిలిన వాళ్ళకి పెద్ద ఇబ్బంది అయితే లేదు. రాజకీయ నాయకులు కొన్ని సందేహాలని బయటికి తీసుకొస్తూ ఉన్నారు. ప్రజలకు తెలుసు, ప్రజలకు అర్థమైంది కాబట్టి 164 స్థానాలు ఈ కూటమికి ఇచ్చారు, 11 స్థానాలు వాళ్ళకి ఇచ్చారు. అంటే ఏమీ తెలియకుండానే ప్రజలు ఇచ్చారా? అంతే కదా. 1631 రోజు అమరావతి కోసం రైతులు పోరాడింది. అమరావతి చట్టబద్ధత అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ఓకే. మరి 151 స్థానాలు బలంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అందుట్లో గడ్డి పరకను కూడా ఎందుకు పీకలేకపోయాడు? చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ చట్టంలో ఎలాంటి నిబంధనలు పెట్టాడో స్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఆ నిబంధనలు అమరావతి ఏదైతే ఆయన అనుకున్నాడో 29 గ్రామాలకు సంబంధించి వాటి మధ్య ఈ నిర్మాణ కార్యక్రమాలు ఏదైతే తలపెట్టాడో అవన్నీ కూడా చట్టబద్ధంగా జరిగినాయి కాబట్టి దాన్ని ఏమీ చెయ్యలేక, ముఖ్యమంత్రిగా అతను ఎన్నో చేసినా కూడా అమరావతిని ఏమీ చేయలేక తిరిగి న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి న్యాయస్థానంలో మొట్టికాయలు వేయించుకొని మ్యాండమస్ చెప్పారు కదా స్పష్టంగా మార్చి 2022లో. అంటే అతను అధికారంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఏం చేయలేకపోయాడు. ఓకే. అంటే భౌతికంగా చేయగలిగారు కానీ ఈ విధంగా న్యాయపరంగా ఏం చేయలేకపోయాడు. అంటే భౌతికంగా చూసాం మనం, రోడ్లు ఎత్తకెళ్ళారు, ఆడ సామాగ్రి ఎత్తకెళ్ళారు, ఎన్ని చేయాలో అన్ని చేశారు, పనులు ఆప్ చేశాడు, అడవిలాగా పెంచేశారు. ఇప్పుడు అవన్నీ అడవిని మళ్ళీ సదును చేయటానికే ఇన్ని రోజులు పట్టింది. ఈరోజు 60,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి అమరావతిలో. 91 పనులు జరుగుతున్నాయి. 60,000 కోట్ల రూపాయల ధనాన్ని వెచ్చిస్తున్నారు, 91 పనులు జరుగుతున్నాయి, 30,000 మంది వర్కర్లు పనిచేస్తున్నారు అక్కడ. అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళకి తెలిసింది ఈరోజు అమరావతి పరిస్థితి ఏంటి, ఏమేమి జరుగుతున్నాయి, ఎంత వేగవంతంగా జరుగుతున్నాయి. ఆ రహదారులు పక్కన అండర్ గ్రౌండ్ లో కేబుల్ సిస్టమ్, అంటే అన్నిటికీ నీరు, గ్యాసు, కరెంటు, వీటన్నిటికీ సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా 100 సంవత్సరాల తర్వాత కూడా ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ఎంత పకడ్బందీగా ఏ విధంగా చేస్తున్నారనేది అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళకి తెలిసింది. దేశంలో ఈ విధంగా సిస్టమ్ ఎక్కడ ఉందండి? ఇంతవరకు భారతదేశంలో లేదు. భవిష్యత్తు దీన్ని అందరూ అమలు చేస్తారని చెప్పటానికి మనకి గ్యారంటీ కూడా లేదు, ఎందుకంటే చేసే సమర్థులు నాకు కనపట్ల. ఓకే. ఎందుకంటే ఈ విధంగా ఎందుకంటే మిగిలిన నగరాల్లో ఉన్నప్పుడు రాజధానులు ఏర్పడ్డాయి. ఇక్కడ రాజధాని అనుకున్న తర్వాత నగరాలు నిర్మిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, నవనగరాలు. ఇది ప్రణాళికబద్ధంగా. రెండవది మీరు గమనిస్తే ఈ రాజధాని కాలుష్య రహిత రాజధాని. ఈరోజు చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. డబ్బులు ఉండేవాళ్ళు, ఆంధ్ర మీద మమకారం ఉండేవాళ్ళు, ఆంధ్రులు, దేశ విదేశాల్లో ఉండేవాళ్ళు రేపు అమరావతి నవనగరాల నిర్మాణం అంటే నాకు తెలిసి 2028 నాటికి అరే మనకు అక్కడ ఒక 1000 గజాలు లేదే, మనం కూడా ఇల్లు కట్టుకునే వాళ్ళం కదా అని అనుకోకపోతే నన్ను అడగండి, అనుమానమే అక్కర్లేదు. ఇప్పుడు విమర్శించిన బ్యాచ్ పరిస్థితి ఏంటి మరి? వీళ్ళు చేపలు పట్టుకోండి అంటే చేప పొలసాగిల్స్ అని మాట్లాడుతున్నారు, వాళ్ళ పరిస్థితి? వాళ్ళ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అందుకే నేను వాళ్ళ గురించి అసలు నేను మాట్లాడను. ఎందుకంటే ఈరోజు నన్నే మాట్లాడుతున్నారు ఏమని, ఇది చట్టపద్ధతి, ఏది శాసనమండలి ఎందుకు తీసుకురాలేదు, అక్కడికి ఎందుకు తీసుకెళ్తున్నారు, ఇప్పుడు అంత హడావుడి ఏమొచ్చింది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి మేము అమరావతిని కాదన్నామా అంటున్నాడు. ఇక్కడే వైరుధ్యాలు చూడండి, ఎంతో దూరం కూడా అక్కర్లేదు. ఇంకా వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడాలా? ఒక మాట మీద ఉండేవాళ్ళు, ఒక దాని మీద పోరాడేవాళ్ళు, సిద్ధాంతం కోసం పాకులాడేవాళ్ళు, ఒక రాజకీయ పార్టీ ఉంటే దాని గురించి మనం మాట్లాడచ్చు. ఓకే. అవేమీ లేవు కదా వాళ్ళకి. రాజధాని
రూపురేఖలు సంతరించుకుంటేనే తట్టుకోలేని వాళ్ళు ఈరోజు చట్టబద్ధ అంటే తట్టుకోగలరా? నీకు నిద్ర పెట్టిద్దా వాళ్ళకి? వాళ్ళకి నిద్ర పట్టిద్దా చెప్పండి? కాబట్టి వాళ్ళు ఏదో విధంగా మోకాలు అడ్డేయడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇక్కడ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, రేపు పార్లమెంట్లో ఏం చేస్తారో చూద్దాం. అవును కదా, అక్కడ మరి వైకాపా రాజ్యసభ ఇక్కడేం సభ్యులు 11 ఉన్నారు. మంది పరారైపోయారు, రాలేదు మొన్న 28వ తారీఖు నాడు. అవును, రేపు పార్లమెంట్లో ఏం చేస్తారో చూద్దాం. అంటే ఏం మాట్లాడతారు, ఆ బిల్లుకి మద్దతుగా వ్యతిరేకిస్తారా? ఓటేస్తారా, ఏం చేస్తారు? ఏం చేస్తారో చెప్పాలి కదా. మేము 3 రాజధానులకి కట్టుబడి ఉండామా? అంటే ఇప్పటిదాకా వాళ్ళు చాలా చేసేసి, అంటే ఉదాహరణ చూసుకుంటే పార్లమెంట్లో ఆ త్రిబుల్ తలాక్ బిల్లు కావచ్చు, ముస్లిం సంబంధించిన సిఏ బిల్లుస్ కావచ్చు, బయట ఏమో మద్దతు ఇవ్వట్లేదని చెప్పుకుంటే లోపల చీకట్టుగా మద్దతు వేశారు. రాజ్యసభలో 212 బిల్లులకి ఏమీ మాట్లాడకుండా, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా, మా రాష్ట్రానికి మీరు ఎందుకు చేయట్లేదని అడగకుండా 212 బిల్లులకి ఆమోదం తెలిపారు వీళ్ళు. ఓకే, గత 5 సంవత్సరాలు కావాలంటే మీరు చూసుకోండి, లెక్కేసుకోండి. కానీ బయటకు వచ్చి మాత్రం ప్రగల్భాలు. వాళ్ళు మరి ఇప్పుడు కూడా దీనికి అలా చేయొచ్చు కదా, రాష్ట్ర ప్రయోజనాలతో కూడుకుంది ఇది. ఇప్పుడు మరి బయట మద్దతు ఇస్తున్నామని చెప్పి ఏదో లోపల కూడా ఓటేయచ్చు కదా మరి. రాష్ట్ర ప్రయోజనాలు అంటే రాష్ట్రం బాగుపడితే ఇవి నష్టం ఎవరికి? మొట్టమొదటి వాళ్ళకే కదా. అంతే అంటారు. రాష్ట్రం అశాంతిగా ఉంటే, అభివృద్ధి చెందకుండా ఉంటే అప్పుడు కదా వాళ్ళ మాట జనం వినేది. ఇప్పుడు రేపు పొద్దున అభివృద్ధి చెంది చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఈ B4 విధానంలో బంగారు కుటుంబాలను ఎన్నిక చేసుకొని ముందుకెళ్ళి వాళ్ళకి రేపు పొద్దున ఆర్థికంగా వాళ్ళు స్థిరపడితే, ఇప్పటికే వినన్న జగన్మోహన్ రెడ్డి మాట ఈ జనాలు రేపు ఆ విధంగా ముందుకెళ్ళారనుకోండి, కనీసం అతని కళ్ళు ఎవరన్నా చూస్తారా? కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, పరిశ్రమలు రాకూడదు, పిల్లలకు ఉద్యోగాలు రాకూడదు, వీళ్ళు స్వతంత్రంగా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోకూడదు, ఆత్మాభిమానంగా బతకూడదు. మేము చేయి విధిల్చే ఏదైతే ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయో వీటి మీదే ఆధారపడి వాళ్ళు బతకాలా. ఓకే, వాళ్ళ జాలి వాళ్ళ దయ అన్నట్టు. వాళ్ళు అమ్మే ఆ నాసిరకం ముందే కొని ప్రాణాలు కోల్పోవాలి, వాళ్ళకు మాత్రం ఆదాయం రావాలి. భూములు ఇచ్చేయాలి వాళ్ళకి, ఆ గంజాయి అవన్నీ ఆ విధంగానే వెళ్ళాలా. దానికి మొత్తులో వాళ్ళు తేలియాలతో ఉండాలే తప్ప ఈ విధంగా ఉంటే వాళ్ళు ఎలా తట్టుకుంటారు? ఓకే, కాబట్టి ఇది వాళ్ళు తట్టుకోలేరు. ఓకే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. దాని గురించి వాళ్ళకి మనసులు మారతాయని కానీ, వాళ్ళు ప్రజల పక్షాన మాట్లాడటాన్ని కానీ వాళ్ళకు ఉంది. చాలామందికి అందుట్లో మనస్ఫూర్తిగా ఉంది, అంతర్గతంగా మా అంతరాత్మలో ఉంది వాళ్ళకి. కానీ మాట్లాడితే వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు. సో ఇప్పుడు మరి రేపు వాళ్ళు చీకట్లో ఓటేసే అవకాశం ఉందా లేదంటారా? చీకటి లేదు, అక్కడ వెలుగు లేదు. నాకు తెలిసి ఇక్కడలాగానే వాళ్ళు గైరాజు రన్ అవ్వాలా, లేకపోతే రేపు పొద్దున మోడీ గారు ఏదన్నా అనుకుంటారేమో అని చెప్పి అనుకూలంగా ఓటు కూడా వేయచ్చు. వ్యతిరేకంగా వేస్తారా అని అయితే నేను భావించట్లేదు. ఓకే, అయితే ఇప్పుడు కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారంటే, అసలు చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఏముంది, అక్కడ ఇప్పుడే నిర్మాణాలన్నీ కొనసాగుతున్నాయి, ఆ నిర్మాణాన్ని పూర్తయితే ఎవరు మాత్రం ఏం చేయగలరు? అందరికీ తెలిసిన రాజధాని, ప్రతి భవనం శాశ్వత భవనే కడుతున్నారు, అన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఏం చేయగలుగుతారని చెప్పేసి తెలుగుదేశం పార్టీలోనే అంతర్గత చర్చ నడుస్తుంది. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు చట్టబద్ధత ఎందుకు ఏంటి అనే దానికి చూసుకుంటా ఉంటే, విభజన చట్టంలో క్లాజ్ 5లో పొందుపరిచిన దాన్ని సబ్ క్లాజ్ 2లో ఏదైతే పొందుపరిచారో దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది కదా. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని చెప్పిన హైదరాబాద్ అన్నారు కదా, మరి మార్చాలా వద్దా? అవును కదా, ఏ పేరు పెట్టాలి? కనీసం రాజధాని అంటే ఏ పేరు పెట్టాలి అక్కడ? మరి వీళ్ళు అనుకోవాలి కదా. ఎట్ట రాజధాని అన్నారు, ఇప్పుడు ఎట్ట అమరావతి అంటున్నారు. చట్టబద్ధ అమరావతి పేరు మీద పెడుతున్నారు కదా. అక్కడ ఏది ఎక్కడనేది రాజధాని అనేది ఎక్కడ ఉండాలని చెప్పి రావాలి కదా. అదే కదా చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఇక్కడ. దానికి ప్రశ్నిస్తే ఎట్లా? వేరే రాజధాని ఏదన్నా చేస్తున్నాడా చంద్రబాబు నాయుడు గారు? లేదు కదా, మొదటి నుంచి ఉన్న రాజధాని కదా, ఇంతకుముందు లేదు కదా. న్యాయస్థానాలు ఎదుర్కొంటూనే ఉన్నాం కదా, ఇంతవరకు మనకి భారతదేశ మ్యాప్లో లేదు కదా. మరి ఈరోజు అది ఏంది అని అంటే ఎక్కడని చూపించాలి? వాళ్ళు అడిగారు కదా కేంద్రం, చంద్రబాబు నాయుడు గారు ఏం చేసి పంపించలేదు కదా. న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాలనే కదా చూస్తుంది. మరి వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.